ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోదీ భారీ ఝలక్ ఇవ్వబోతున్నారా? అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం రూపంలో జనసేనకి ఆయన భారీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, హాయ్ మేడం. మేడం, అంటే వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోదీ భారీ ఝలక్ ఇవ్వబోతున్నారని, అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం రూపంలో జనసేనకి మోదీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇప్పటివరకు అసలు జనసేనకి పార్టీ గుర్తింపు అయితే లేదు. ఈరోజు గాజు గ్లాసు గుర్తు అయితే కేటాయించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఆయన గాజు గ్లాసు గుర్తుతో పోటీ చేసే అవకాశం ఉంది. అది జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలక్ అని, జనసేనానికి గుడ్ న్యూస్ అంటూ కూడా మోడీ ఆ రకంగా స్కెచ్ చేశారంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం, ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? అంటే పాక్షికంగా వార్తలో వాస్తవం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా నువ్వు కూడా శక్తివంతుడివి, నీకు కూడా ఒక గుర్తు ఇస్తున్నాము, నువ్వేమి అధైర్యపడక్కర్లేదు, నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, నువ్వు చంద్రబాబు నాయుడుతోనే కలిసి ఉండాల్సినంత అవసరం ఏమి లేదు, నువ్వు కావాలంటే నువ్వు ఒంటరిగా కూడా పోటీ చేసుకోవచ్చు అని ఒకవైపు అతనికి హామీ ఇస్తూ, ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి వైసీపీ అనుకో నీకు గుర్తే లేదు నువ్వేం పోటుగాడివి అని మాట్లాడారు. అతన్ని అవహేళన చేశారు, ఎద్దేవా చేశారు. దానికి కొంత చెక్ పెట్టినట్టు అయింది. చెక్ పెట్టి ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. వీళ్ళకి చెక్ అయితే పెట్టారు అవహేళన చేసినందుకు గాను, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు గ్లాసు గుర్తొచ్చినంత మాత్రాన పవన్ కళ్యాణ్కి ఒరిగేదేంటి అనేది ఇప్పుడు ప్రశ్న. దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం ఓకే అనేది కనుక మనం చూసుకుంటే, ఇప్పుడు నా గ్లాస్ గుర్తు వచ్చేసిందో అని చెప్పి పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే చంద్రబాబుకు నష్టం, జగన్మోహన్ రెడ్డికి లాభం. అంటే ఆల్రెడీ పొత్తులు ప్రకటించేశారు కదా మేడం. ఇప్పుడు పొత్తులు ప్రకటించడం వేరు, నామినేషన్లు వేయడం వేరు. నామినేషన్లు విత్డ్రా అయిన రోజునే లెక్కేసుకోవాలి. ఈవేళ నామినేషన్ వేశారు, విత్డ్రా చేసుకునే డేట్ ఒకటి ఉంటుంది. ఆ డేట్ తర్వాతే కదా వీళ్ళు ఎవరు నికరమైన అభ్యర్థులు, నిజమైన అభ్యర్థులు ఎవరు అనేది తేలేది. అంటే ఇక్కడ మోదీ టీడీపీ జనసేన కూటమిని విచ్ఛిన్నం చేయాలన్న ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఈ కూటమి ఉండొద్దు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావాలి అంటే కనుక చంద్రబాబు నాయుడికి బై వన్ గెట్ వన్ లాగా పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ కూడా రావాల్సిందే. ఆ పరిస్థితి సృష్టించాడు ఇప్పుడు. ఓకే, ఆ పరిస్థితి తీసుకొచ్చి ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు పొత్తుకు రెడీగా లేడు, లేకపోయేసరికి ఒప్పించాలని చూడటం. ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం ఏంటంటే, ఒక కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటుంది. ఆ హీరో గారు వేరే అమ్మాయిని, ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు, పెళ్లి చేసుకుందాం అనుకుంటా ఉంటాడు. ఇదే టైంలో ఆ ఊర్లో ఒక డబ్బులు ఉన్నవాడికి ఈ అబ్బాయి మీద కన్ను పడుతుంది, తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి అని. అప్పుడు ఏం చేస్తాడు, తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు కదా, నేను ఇంత ఇచ్చేస్తాను మీకు, మా అమ్మాయిని చేసుకోండి, ఇది కట్నం అనుకోండి, సహాయం అనుకోండి, ఇంకోటి అనుకోండి అని. అప్పుడు ఆ తల్లిదండ్రులు అబ్బాయిని ఒప్పించి, ప్రేమించిన అమ్మాయినికి అన్యాయమా న్యాయమా అనేది పక్కన పెట్టు, ముందు ఈ కుటుంబం గట్టెక్కుతుంది, నీ తర్వాత 2-3 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి కావాలి, అది ఇది అని చెప్పి ఒప్పిస్తారు. ఆ విధంగా మోడీ ఎటు నుంచి ఎటు నరుక్కుంటూ వస్తున్నాడంటే చంద్రబాబు నాయుడిని పొత్తుకు ఒప్పించడానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఇవాళ రాజకీయాల్లో ఎడ్జ్ ఉంది అని అర్థమవుతుంది. సర్వేలు చంద్రబాబు నాయుడు వైపు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఉంటే ఇంకా బాగుంది అనేది
ఇవాళ అందరికీ తెలిసిన విషయం. జగన్మోహన్ రెడ్డి నానాటికి తగ్గుతున్నది, ప్రభ తగ్గుతుంది, సారథి అనేది అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని వీళ్ళిద్దరూ కలిసి ఉంటే గనక వీళ్ళు కొట్టేసుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు. ఇప్పుడు దీనివల్ల మోడీకి వచ్చే లాభం ఏమీ లేదు. మోడీకి లాభం రావాలి అంటే ఏం చేయాలి అంటే గనక ఈ పొత్తులో తనైనా ఉండాలి, బీజేపీ అయినా ఉండాలి, లేదు అంటే కనుక ఈ పొత్తు విచ్ఛిన్నమన్నా అవ్వాలి, ఇద్దరు విడివిడిగా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి అన్నా గెలవాలి. జగన్మోహన్ రెడ్డి ఎట్లా గెలుస్తాడు? వీళ్ళిద్దరు విడిపోతేనే గెలుస్తాడు. అందుకోసం అని చెప్పి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కొత్త ఆశలు చూపిస్తుంది. ఓకే, కొత్త ఆశలు చూపిస్తే ఇప్పుడు బార్గెనింగ్ పవర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు దాకా పెద్ద పార్టీ కదా చంద్రబాబు నాయుడు పార్టీ అనే ఒక మీమాంస ఒకటి అతన్ని బార్గెనింగ్లో కొంచెం వెనకడుగు వేసేటట్లుంటుంది. మోడీ ఉద్దేశం చంద్రబాబుని పడగొట్టాలనేది ఒకటైతే, రెండోది జగన్మోహన్ రెడ్డి గెలవాలని అతనికి మనసులో ఉంది. మోడీకి ఉంది కాబట్టి ఈ జిమ్మిక్లన్నీ మ్యాజిక్లన్నీ చేస్తున్నాడు. మరి అసలు అంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిలో కలిసేందుకు ఇప్పుడు బీజేపీ కూడా సర్వశక్తులు వద్దుతుంది, ప్రయత్నాలు చేస్తుంది అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయండి. ఇప్పుడు విషయం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పేరు చెప్తే పేడ కళ్ళాపు జల్లుతారని మీరు నేను ఇప్పటికే మనం ప్రజల్ని సిద్ధం చేసేసాం అనుకోండి, మనలాంటి వాళ్ళం. మరి ఎట్లా ఆహ్వానిస్తారు చెప్పండి? బీజేపీని ఎందుకు ఆహ్వానించాలి అనే ప్రశ్న లేదా? అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఇన్ని రోజుల నుంచి రాజధాని విషయంలో, రాజధాని తను శంకుస్థాపన చేసిన రాజధాని మోడీ నీళ్లు మట్టి తీసుకొచ్చి ఇచ్చాడు, ఇచ్చి శంకుస్థాపన చేసిన రాజధానిని అర్ధంతరంగా అతను ఆపేస్తే ఎందుకు ప్రశ్నించలేదు చెప్పండి? పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ అని చెప్పి కొత్త డ్రామాకి తెరదీస్తే ఎందుకు అడగలేదు చెప్పండి? ఎందుకు అడగలేదు అంటే ఆయనకు కావాల్సింది ఆయనకు కావాలి, ఈయనకు కావాల్సింది ఈయనకు కావాలి. ఆయనకేం కావాలి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలి, అదానికి కాంట్రాక్టులు కావాలి, అంబానీకి కాంట్రాక్టులు కావాలి, మోడీకి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి వింటాడు. చంద్రబాబు నాయుడు అయితే వింటాడో వినడో. ఈయనేదో అభివృద్ధి అభివృద్ధి అని పాటలు పాడుతుంటాడు కదా పిచ్చోళ్ళలాగా. మళ్ళీ రేపు పొద్దున వచ్చిన దగ్గర నుంచి రాజధాని రాజధాని అంటాడు. రాజధానికి ఎక్కడ దించి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి? ఇప్పుడు సక్రమంగా చూపిస్తే, రాజధాని పేరు చూపిస్తే ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఒక సౌలభ్యం ఏంటి అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, పరిశ్రమలకు కానీ నౌకాయానానికి కానీ కొత్త కొత్త దారులు వెతికి అభివృద్ధికి బాటలు వేయాల్సిన రాష్ట్రం అది. ఇప్పుడు అందరూ ఏమన్నారు? అంత పెద్ద తీర ప్రాంతం ఉంది, గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశే అతిపెద్ద తీర ప్రాంతం ఉన్నది. ఇప్పుడు గుజరాత్ తీర ప్రాంతం ఉండటమే గుజరాత్కి చాలా ధనవంతమైన రాష్ట్రం. అక్కడ పరిస్థితులు ఎంత దరిద్రంగా ఉన్నా కానీ వ్యాపారాలు అయితే బాగా సాగుతున్నాయి అక్కడ. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి రాకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు వచ్చాడు అంటే ఇట్లాంటివే మొదలెడతాడు మళ్ళీ అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు వద్దు, జగన్మోహన్ రెడ్డి అయితే ముద్దు. మనకి ఈ స్ట్రాటజీలో భాగంగానే చూడాలి తప్పితే మనం విడిగా చూడటానికి లేదు. ఇన్నాళ్ళు మౌనంగా ఉండి ఈరోజే గ్లాస్ ఇవ్వడానికి కారణం ఏంటి? మళ్ళీ ఓ పక్కన వ్యూహాత్మకంగా జగన్ తోటి తనకు సంబంధం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తాడు పైకి. మొన్న చూడండి, వస్తాడా రాడా అది వేరే విషయం. రామ్ జన్మభూమికి రామాలయానికి సంబంధించి ఇన్విటేషన్ ఇవ్వలేదు. బాలీవుడ్ తారలను పిలుచుకున్నావు, తలుకు బెలుకులు తారలని, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు పిలుచుకున్నావు. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పిలవలా? మరి అన్ని మతస్థుడని మాత్రమే పిలవలేదా? లేదా ఒక ఇన్విటేషన్ ఇవ్వు గౌరవంగా. అంటే అప్పుడు ఎవరో వాళ్ళు అంటారు, నాబోటి వాళ్ళు,
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకే ఆహ్వానం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎంత, తనకి ఎవరు పనికొస్తే వాళ్ళు. మోడీ మంత్రం అది, తారక మంత్రం. ఓకే.